హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి, మెయిన్ డాట్ వేసేటప్పుడు మనం ఇలాంటి సన్న క్లాత్లు ఉంటాయి కదండి, సన్న చీరలు అవి. అది మెయిన్ డాట్ వేసినప్పుడు, డాట్స్ వేసినప్పుడు ఇక్కడ బట్ట అనేది విడిపోయినట్టు బుగ్గలాగా వచ్చినట్టు ఉంటుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఈ డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్. ఫస్ట్ ఈ డాట్ నుంచి లూజ్ కుట్టు అనమాట, చాలా లూజ్ కుట్టు. ఇక్కడ నుంచి వేసుకుంటూ రండి. కొంచెం రఫ్ చేయాలండి ఇక్కడ, ఇలాగా. తర్వాత ఇలాగా తర్వాత చూడండి, మిడిల్లో ఏదైతే ఉందో, మిడిల్లో మనకి మధ్యలో కదా వస్తుంది మెయిన్ డాట్, మధ్యలో ఫోల్డ్ చేస్తాం కదండి. ఈ సైడ్కి వేసుకోకూడదు, ఇక్కడ మధ్యలో కదా, ఇక్కడ ఒక కుట్టిలాగా వేసుకొని రఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఇలాగ చూడండి, ఇలా వేసుకున్నారంటే మీకు ఈ కుట్టు అనేది వేసాం కదా మనం, కనిపిస్తలేదేమో మీకు. చూడండి, ఈ కుట్టు అనేది వేసాం కదా, ఇక్కడ ఈ క్లాత్ విడవకుండా, ఇడిపోకుండా కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి అంటే దారం కట్ చేయకుండా ఒకేసారి ఎలా వేసుకోవాలనేది చూపించానండి మీకు. ఫస్ట్ ఏం చేశానంటే, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ కొంచెం రఫ్ చేశాను. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి చుట్టూ ఇలాగా పెద్ద లూజ్ కుట్టే కదండి, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇలా వచ్చి దీంట్లో ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టేసుకొని, తర్వాత ఈ మెయిన్ డాట్ది మిడిల్లో కుట్టుకొని దీంట్లో కలిపేసి దారం అనేది కట్ చేశాను నేను. మీరు కూడా అలాగే చేయండి. డాట్స్ వేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.